టౌన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే రాజేంద్ర తమ స్థలంలో చికెన్ షాపు ఏర్పాటు చేసి అడిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కావలికి చెందిన శోభనాల సాయి సుష్మిత తెలిపారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కావలి మద్దూరుపాడు హైవే ట్రంక్ రోడ్డులో తాము 2020లో స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. తమ కోడలి పేరుతో 30 అంకణాల స్థలం రిజిస్టర్ అయ్యిందన్నారు. 1973 సంవత్సరంలో సర్వే నంబర్ 3Bలో బిఎస్ఎన్ఎల్ భవనం కట్టాల్సి ఉండగా 3Aలో బిఎస్ఎన్ఎల్ భవనాన్ని కట్టారన్నారు. రామస్థలంలో భవనం కట్టారని తొలగించాలని బిఎస్ఎన్ఎల్ అధికారులకు తెలిపామన్నారు. బిఎస్ఎన్ఎల్ భవనం పక్కన గల తమ స్థలంలో కావలి టౌన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే రాజేంద్ర చికెన్ షాపు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమ స్థలంలో షాపు పెట్టడం ఏంటి అని ప్రశ్నించగా తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నాడు అన్నారు. తమ స్థలంలో దౌర్జన్యం షాప్ పెట్టి తమను బెదిరిస్తున్నాడని, ఈ విషయాన్ని కావలి కార్పొరేషన్ అధికారులకు పోలీసులకు తెలిపినా తమకు న్యాయం జరగలేదన్నారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని తమ స్థలంలో ఏర్పాటు చేసిన చికెన్ షాపును తొలగించే విధంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని, తమపై దౌర్జన్యం చేస్తున్న టౌన్ కానిస్టేబుల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలన్నారు. అందరికి నమస్కారం. మేము కావల్లో మద్దూరుపాడుకి వెళ్లే దారిలో హైవేకి వెళ్లే దారిలో ట్రంక్ రోడ్డు పక్కన 2020లో స్థలం కొనుక్కున్నాము. అది సగం మా కోడల పేరుతో, సగం మా అబ్బాయి పేరుతో. మా కోడల పేరుతో ఉన్న 30 అంకణాలలో ఎప్పుడో 73లో బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భవనం కట్టుంది. అయితే మేము తీసిన అడంగల ప్రకారం బిఎస్ఎన్ఎల్ భవనం ఉండాల్సింది 3Bలో. నేను అది కూడా కాపీ తీసుకొచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను. అయితే వాళ్ళు కట్టింది 3Aలో. మేము బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కూడా మేము అర్జీ పెట్టుకున్నాం, సార్ ఇది ఇట్లా ఉంది మీరు తీసేయండి అని చెప్తే కావాలేమో మాకు తెలియదు, అది చూస్తాము అన్నారు. అందుకని ఇక్కడ డిఈకే జిఎం గారికి కూడా పెట్టాం, వాళ్ళకి కూడా రిజిస్టర్ పోస్ట్ చేసాము, మళ్ళీ పర్సనల్ గా కూడా ఇచ్చాము. అయితే ఆ బిఎస్ఎన్ఎల్ భవనానికి ముందు స్థలం మాదే, మా డాక్యుమెంట్లలో మ్యాప్ ప్రకారం కూడా మాదే. కానీ అది బిఎస్ఎన్ఎల్ స్థలము. ఆ స్థలంలో మేము షాప్ పెట్టుకుంటామని ఎక్కడి నుంచో వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 3175 నంబరు ఆ కానిస్టేబుల్ తల్లిదండ్రుల చేత, వాళ్ళ మేనల్లుడి చేత అక్కడ షాప్ పెట్టించి, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు అక్కడే ఉంటారు, కావాలంటే ఫోటోలు కూడా చూడండి, అక్కడే ఉంటారు. ఆ షాప్ పెట్టించి ఇప్పుడు స్థలము మాదా బిఎస్ఎన్ఎల్ దా అనేది మేము తేల్చుకుంటాం. బిఎస్ఎన్ఎల్ అంటే ప్రైవేట్ సంస్థ కాదు కదండి, గవర్నమెంటేగా. ఎవరి ఇంటి ముందున్న గవర్నమెంట్ స్థలం వాళ్లే వాడుకుంటారు. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చి అతను పెట్టుకొని మేము దళితులు, మేము ఎక్కడైనా పెట్టుకుంటాం, మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎవరికి లేదు, మీరు ఇంకోసారి కనుక తీసేయమంటే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని నోటికొచ్చిన బూతులు ఆ పెద్ద ఆయన ఆడాలనుకుంటు. మా కోడలు అట్టే వెళ్ళిద్ది, అలా అమ్మగారి ఇల్లు అటు. ఎప్పుడన్నా చూద్దామని వెళ్తే బూతులు వెళ్ళటానికే భయం వేస్తుంది. సీసీ కెమెరాలు పెట్టి అంత దూరం నుంచే చూసి మమ్మల్ని తిట్టడం. అందుకని ఇవన్నీ పడలేక మా ఎమ్మెల్యే గారికి చెప్తేమ్మా మనం టెక్నికల్ గా వెళ్దాం, మీకు హక్కు ఉంది కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఎటు పెట్టుకున్నారు, ఇది కూడా మీరు అధికారుల ద్వారా పెట్టండి, నేను కూడా చెప్తానని ఆయన చెప్పారు. మేము సర్వేలో తీసుకున్నాము. మీ సేవలో అడంగలు తీసాం. B3లోనూ ఉంది, 3Bలోనే ప్రభుత్వ భూమి ఉంది. బిఎస్ఎన్ఎల్కి 2 చోట్ల పక్కపక్కన ఇవ్వరుగా, ఒకటేగా ప్రభుత్వ భూమి. అక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ కట్టారు. అప్పట్లో మొత్తం ఎకరం అయ్యి ఉండేసరికి ఎక్కడో చాటనట్టు కట్టారు. సరే, అది మేము తెలుసుకుంటాం. మేము ఎవరి స్థలాలు ఆక్యుపై చేయలేం. కావాలంటే మీరు అందరికి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము ఎవరి సొమ్ము తినేవాళ్ళం కాదు. మా స్థలం కోసం మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. దీనికోసం ఎంత దూరం అయినా న్యాయంగా పోరాడతాం, ఎంత దూరం అయినా వెళ్తాం. కానీ ఆ కానిస్టేబుల్ వచ్చి అక్కడ పెట్టి మమ్మల్ని నానా దుర్భాషలు ఆడి, ఆడాలని లేదు మగాని లేదు, అసలు ఒక మాట అని కాదు మేము చెప్పలేము, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అదేమంటే కేసులు పెడతామని భయపడుతున్నారు. అందుకే మేము లోకల్ గా అందరి అధికారులకు ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ కూడా కలెక్టర్ గారి ద్వారా గ్రీవెన్స్ అక్కడ కమిషనర్ గారికి కూడా ఇచ్చాము. ఆయన కూడా పాజిటివ్ గానే మేము అమ్మ చూస్తామన్నారు. అయినా కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉండాలన్నట్టుగా మా శక్తికి మించింది కాబట్టి, అతను కానిస్టేబుల్ కాబట్టి కలెక్టర్ గారి ద్వారా కూడా చెప్పించి డిఎస్పీ గారికి చెప్పించే ఆ విధంగా అక్కడ పెట్టాము. సిఐ గారికి మాకు న్యాయం చేయమని కోరటానికి వచ్చాము. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా సిఐ గారిని పిలిచి మాట్లాడమన్నారు.
ఆయన డిఎస్పీ గారితో కూడా చెప్తాము, మేము వస్తాం ఇక్కడి నుంచి అని చెప్పారు. మాకు న్యాయం చేస్తారని చెప్పారు. న్యాయం జరుగుద్దని మేము మనసారా అంటున్నాం. ఎందుకంటే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరుగుద్ది. దేవుడు మా ఎందున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అతను. అదేమంటే మేము ఎస్సీ ఎస్టీ అంటాడు. అయితే ఏంటండి, అన్యాయం చేయమని ఉందా? మమ్మల్ని తిట్టమని మేము అసలు నోరు తెరవకముందే మీరు మమ్మల్ని తిడుతున్నారంటాడు. మమ్మల్ని కులం పేరుతో దూషించారంటాడు. అసలు ఎవరు పోనీ దూషిస్తే ఒకసారి కాకపోతే ఒకసారి వాళ్ళకి సీసీ కెమెరాల్లో కనపడాలిగా మేము తిడితే. ఆ విధంగా మమ్మల్ని హింస పెడుతున్నారు. దీనికి పరిష్కారం కోసం వచ్చాము. మాకు న్యాయం చేస్తారు కలెక్టర్ గారు, మా స్థానిక నాయకులందరూ, మా స్థానిక అధికారులందరూ. నా పేరు శోభనాల సాయి సుష్మిత. స్థలం నాకే, అదే మా పేరు మీదే మా మామయ్య గారు రాసిచ్చారండి. అదే ఆ స్థలం ముందు వాళ్ళు పెట్టి మేము ఈవెన్ ఆ స్థలంలోకి వెళ్ళడానికి కూడా దారి లేకుండా చేశారండి వాళ్ళు. ఆ స్థలంలోకి వెళ్ళాలన్నా గానీ కెమెరాస్ పెట్టి మీరు ఎందుకు వస్తున్నారు, అసలు ఏం అవసరం మీకు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా వెళ్ళడం, దానివల్ల తిట్టడము, మమ్మల్ని అక్కడికి వెళ్ళడానికి మీకు రైట్ లేదు అన్నట్టు చేస్తున్నారు. సో స్థలంలోకి కూడా వెళ్ళడానికి ఆప్షన్ లేకుండా చేశారు. ప్లస్ అసలు కెమెరాస్ పెట్టి అసలు అంత ఇంకా వాళ్ళు న్యాయం కోసం వచ్చాము, జరుగుతుందని నమ్ముతున్నాం. అంతే.